కేరళలోని వాయనాడ్ డిస్ట్రిక్ట్ లో వచ్చిన భయంకరమైన వరద కారణంగా ఇప్పటికే 280 మంది చనిపోయారు. దీనినే బిగ్గెస్ట్ డిసాస్టర్ అంటున్నారు. ఇంకా చాలా మంది చనిపోయారు. ఈ వరద కారణంగా 2 గ్రామాలు అనేది కొట్టుకుపోయాయి. ఇందులో మొదటిది ముందక్కై, రెండోది చోరల్మల. ఈ వరద అనేది ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నా. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వరద అనేది ఇర్వన్ జింజి నుండి మొదలైంది. జూలై 29న వర్షం పడింది. జూలై 30 తేదీన రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సరిగ్గా 1 గంటకి ఎక్కువ వర్షం కారణంగా కొండ యొక్క మట్టితో పాటు ఒక్కసారిగా ముందక్ అనే గ్రామాన్ని కొట్టుకుంటూ పోయింది. తరువాత ఉదయం 4 గంటలకి చోరల్మల గ్రామంలో కూడా చాలా మందిని కొట్టుకుంటూ పోయింది. మనకందరికీ తెలిసిందే వాయనాడ్ ఒక టూరిస్ట్ ప్లేస్ అని. కానీ ఇక్కడ గ్రామ ప్రజలు టూరిస్టుల కోసం కొండలలో రిసార్ట్ అనేది కట్టేశారు. ల్యాండ్ స్లైడ్స్ కారణంగా పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయింది. ఇందుకు వాయనాడ్ లో ఎందుకు వర్షం పడింది? మీకు ఇక్కడ కనపడుతున్నది అరేబియన్ సీ. ఈ సముద్రం ఒడ్డున వెస్ట్ కోస్ట్ లో కేరళ ఉంటుంది. రోజు రోజుకి భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనినే ఇంగ్లీష్ లో గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు పెరిగిపోయింది అంటే వాతావరణ కాలుష్యం వలన, ఫ్యాక్టరీల్లో విడుదలయ్యే డేంజరస్ గ్యాస్ వలన, మనం వాడే మెట్రో డీజిల్ వాహనాల వలన, ఇంకా మరెన్నో ఉన్నాయి. వీటి వలన సముద్ర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇందుకు వర్షం అనేది ఎలా పడుతుందో తెలుసా? సముద్రం నీరు ఆవిరయ్యి ఆకాశంలో మేఘాల రూపంలో వర్షం అనేది పడుతుంది. ఈ కేరళలోని 30 mm రావాల్సిన వర్షం 140 mm వర్షం పడింది. మేఘాలు అనేది కండెన్సేట్ అయితే వర్షం పడుతుంది. అదే మేఘాలు పగిలిపోతే గ్రామాలు కొట్టుకోపోయేలా వర్షం పడుతుంది. ఇలా జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది అనేది రంగంలోకి దిగింది. వీళ్ళకి ఎంతగానో సహాయం చేస్తుంది. అదే విధంగా కేరళ కోసం మెగాస్టార్ చిరంజీవి 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. మోహన్ లాల్ 3 కోట్లు ఇచ్చారు. సూర్య జ్యోతి దంపతులు 50 లక్షలు ఇచ్చారు. అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చారు. ఇంకా చాలా మంది కేరళ కోసం డొనేట్ అనేది చేశారు. మరి అదే విధంగా వాయనాడ్ లో ఉన్న ప్రజలంతా తొందరగా కోలుకోవాలని కోరుకుందాము.